గ్రామంలోని చిన్న పాఠశాలలో రవి తన స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు లక్ష్మి టీచర్ ఒక కొత్త అమ్మాయిని తరగతిలోకి తీసుకువచ్చారు. ఆమె పేరు సుధ. సుధ చాలా సిగ్గుపడుతూ ఎవరితోనూ మాట్లాడడానికి భయపడుతూ ఉంది. అందరూ ఆమెను చూసి నవ్వుకున్నారు. రోజులు గడిచాయి కాని సుధ ఇంకా ఎవరితోనూ స్నేహం చేసుకోలేకపోయింది. రాజు మరియు అతని స్నేహితులు ఆమెను చూసి నవ్వుకుంటూ వేరే వైపు వెళ్లిపోతారు. సుధ మధ్యాహ్న భోజన సమయంలో ఒంటరిగా కూర్చుని తింటూ ఉంటుంది. రవి ఆమెను గమనించి ఆమె కళ్లలో బాధ చూశాడు. ఒకరోజు సుధ తన పుస్తకాలను పడవేసింది మరియు అవి బురదలో పడ్డాయి. రాజు మరియు అతని స్నేహితులు ఆమెను చూసి నవ్వుకున్నారు. కాని రవి వెంటనే పరిగెత్తుకుని వెళ్లి ఆమె పుస్తకాలను తీసుకుని శుభ్రం చేయడంలో సహాయం చేశాడు. అతను ఆమెతో మృదువుగా మాట్లాడి ఆమెను ప్రోత్సహించాడు. రవి దయ చూసిన రాజుకు సిగ్గు వచ్చింది. అతను కూడా సుధతో క్షమాపణ చెప్పి స్నేహం చేసుకున్నాడు. త్వరలోనే అందరు పిల్లలు సుధతో స్నేహం చేసుకున్నారు. సుధ ఇప్పుడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది మరియు అందరితో ఆటాడుతుంది. లక్ష్మీ టీచర్ చెప్పారు, చిన్న దయచర్యలు పెద్ద మార్పులను తీసుకువస్తాయని. నిజమైన స్నేహం ఇలానే మొదలవుతుంది, ఒకరికొకరు సహాయం చేయడంతో. మీరు కూడా ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.